జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కాలంలో విపరీతంగా అప్పులు చేయటం వల్ల తనకు అప్పులే పుట్టడం లేదని చంద్రబాబు గారు వాపోతున్నారు. సంపద సృష్టిస్తా, సూపర్ సిక్స్ అమలు చేస్తా, ఇంటింటికి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తా అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బేల కబుర్లు చెప్పటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరకు వెళ్ళి అప్పులు చేస్తున్నాడు, చేయి చాస్తున్నాడు. సంపద మాత్రం ఏమి సృష్టిస్తున్నాడు? ఆయన కొడుక్కి మనమడికి సరిపడగా తరతరాలు తిన్నా తరగకుండా సంపద సృష్టించి పెట్టాడు. కానీ మరి ప్రజలకు ఎప్పుడు సంపద సృష్టిస్తాడో తెలియదు. ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక రూపొందిస్తానని ఆయన చెప్పాడు కదా. ఆయన తన సొంత కుటుంబానికి మాత్రమే ప్రణాళిక రూపొందించుకున్నట్లున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుల గురించి అలా ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత అప్పులు ఏమేం చేశాడో తర్వాత మాట్లాడుకుందాము. పొద్దున్న లేస్తే చాలు జగన్ వ్యవస్థలను నాశనం చేశాడు, అప్పులు చేసేశాడు, దేని ఊసెత్తినా జగన్ 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 అంటూ చంద్రబాబు చెప్తున్నాడు. ఏదో చేతగాని వాడు మంగళవారం అన్నట్లుగా మంగళవారం మాత్రం అప్పులు జోరుగా చేస్తున్నాడు. ఇది ప్రభుత్వం జగన్ అధికారంలో ఉంటే ఇప్పుడు వరకు ఏమేం చేశాడు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తల్లికి వందనం పథకాన్ని తిరకాసు లేకుండా అమలు చేసేవాడు. విద్యార్థులకు ఆగిపోయిన ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేవాడు. రైతులకు రైతు భరోసా ఇచ్చేవాడు. ఆటో కార్మికులు డబ్బులు వేసేవాడు. అక్క చెల్లెమ్మలకు చేయుత డబ్బులు వేసేవాడు. పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించేవాడు. సకల కులాలకు చేతి వృత్తులకు చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయం అందించేవాడు. విదేశీ విద్య పథకంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేవాడు. ఇంటికే రేషన్ కార్డు పంపించేవాడు. ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వచ్చి పనిచేసేలా చేసేవాడు. అంటే వీధుల్లో ఆహాకారాలు ప్రజలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. జగన్కు నిజానికి అధికారం వచ్చి ఉంటే అర్హులకు కొత్త పింఛను అందించేవాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే మరెన్నో చెప్పాల్సి ఉంటుంది. టైం టు టైం చెప్పిన నాటికంటే ముందుగా ఖాతాల్లో డబ్బు నగదు జమ చేశాడు. పొరపాటున అందనప్పటికీ మళ్ళీ దరఖాస్తులు చేయించి తప్పులు సరిచేసి తలుపు తట్టి మరీ పథకాలు అందించాడు. విరాళాలు అంటూ ఏపీ పరువు చంద్రబాబు తీస్తున్నాడు. ఆఖరికి స్కూల్ పిల్లల దగ్గర కూడా విరాళాలు వసూలు చేసుకునే పరిస్థితి వచ్చాడు. కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసినా భరిస్తూ ప్రజలకు సాయం చేశాడు. ప్రజల పథకాలు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు. అంతేగాని చంద్రబాబులా మాత్రము స్కూల్ పిల్లల దగ్గర కూడా డొనేషన్లు వసూలు చేయలేదు. చంద్రబాబు దిగిపోయినాటికి 2019 దిగిపోయినాటికి 100 కోట్లు మాత్రమే మిగిల్చాడు. ఏ రోజు జగన్ చంద్రబాబు ఇప్పుడులాగా చేస్తున్నట్టు కుళ్ళి ఏడుపులు ఏడవలేదు. చిరునవ్వుతో రాష్ట్రాన్ని పాలించాడు. ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవటానికి నిత్యం తన సానుకూల మీడియాతో జగన్ని విమర్శిస్తూ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు. చేతనైతే చెయ్యి, కానీ జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మటం అంత మంచిది కాదని వైసీపీ అభిమానులు ఖచ్చితంగా వాదిస్తున్నారు. అయితే ఈయన ఏమి అప్పులు చేశాడు వచ్చిన తర్వాత అంటే అదే విషయాన్ని ప్రజాశక్తి వారు ఒక వార్త రాశారండి. 4 నెలల్లో 43,000 కోట్లు అప్పు చేశాడన్నది ఆ వార్త సారాంశం. 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయల పైగా అప్పు చేసింది. ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు 44,822 కోట్ల ఖజానాకు చేరింది. ఇందులో జిఎస్టి, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నులు, రాష్ట్రం వాటా, కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వంటివి కలిసి 41,000 వరకు ఉంది. రాష్ట్ర అవసరాలకు మొత్తం చాలకపోతుంటే రుణాల ద్వారా 43,058 కోట్లు సమకూర్చుకున్నారు. నెలకు దాదాపు 11,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే 87,282 కోట్ల మేర ఖర్చులయ్యాయి. ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతో భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తేలింది.
ఆదాయ లోటు ఏకంగా 137%, 37.59%తో 40,234 కోట్లుగా రికార్డు కాగా, ద్రవ్య లోటు 83.92%తో 42,580 కోట్లకు చేరింది. మొత్తం ఖర్చు 87,282 కోట్ల, రెవెన్యూ ఏకంగా 85,056 కోట్ల వరకు ఉండటం గమనార్హం. అలాగే మొత్తం వ్యయం సేవా రంగానికి 49,000 కోట్ల వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి 2,226 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం 87,880 కోట్లు, పన్నులు ఇతరాల ద్వారా 44,822 కోట్లు, రుణాల ద్వారా 43,058 కోట్లు, మొత్తం వ్యయం 87,286 కోట్లు. అంటే చంద్రబాబు రోజు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు అన్నారు కదా, మరి ఈయన సంపద ఎప్పుడు సృష్టిస్తాడు అనేది మనకి అర్థం కాదు. ఇది ఇలా ఉండగా ఒక విషయాన్ని మనం గమనించాలి. పచ్చ మీడియా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు చేసిన పని జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని నెగిటివ్ గా విమర్శిస్తారు. అదే చంద్రబాబు చేస్తే దాన్ని చాలా పాజిటివ్ దృష్టితో చూస్తారు. నేరాన్ని వేరే వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ అవాకులు చవాకులు మాట్లాడినా దాన్ని సేల్ వాషింగ్ అని, అంటే మంచి పైన మెరుగులు తెచ్చి ప్రచురిస్తున్నారు. అది ఇటువంటి ఎవరు చేస్తున్నారంటే న్యూయార్క్ టైమ్స్, CNN వంటి ప్రముఖ సంస్థలు కూడా చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి అక్కడ న్యూయార్క్ టైమ్స్, CNN మాదిరిగానే ఇక్కడ మనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, TV5 లాంటి పత్రికలు సేన్ వాషింగ్, చంద్రబాబు గారు ఏం చెప్పినా సేన్ వాషింగ్ పైన మెరుగులు తెచ్చి వార్తలను ప్రజల్లోకి నెడుతున్నారు. అవసరమైతే వక్రీకరించి నెడుతున్నారు, ఇంకా అవసరమైతే అబద్ధాలను కూడా నెడుతున్నారు. అంటే చంద్రబాబు గారు ఏది తప్పు చేయడు, చంద్రబాబు గారు చెప్పే అన్ని స్త్రీ సూక్తులన్నీ ఆయనని మెరుగుపెట్టి ప్రచురిస్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏం జరుగుతున్నదో, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో మనకు వార్తలు రావు. విజయవాడ జల విలయంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వార్తలు రావు. చంద్రబాబు నాయుడు చుట్టూరు కెమెరాలు తిప్పి ఆయన చెప్పే స్త్రీ సూక్తులన్నీ జనంలోకి నెడుతున్నారు. అంటే వాస్తవాలు ప్రజలకు తాము పడే కష్టాల గురించి కూడా ప్రజలకు అవగాహన లేకుండా మర్చిపోయేలాగా శక్తియుక్తులు చంద్రబాబు చుట్టూ ఉండే మీడియాకు ఉన్నదనటంలో ఎటువంటి సందేహం